Hello friends, welcome to Keethu's Vlog. Please subscribe to Keethu's Vlog for more videos. సో మన ఛానల్లో ఆల్రెడీ కుకింగ్ రిలేటెడ్ అలాగే వ్లాగ్స్ అలాగే మనకి న్యూ డ్రెస్ మెటీరియల్స్ లేదా న్యూ ఐటమ్స్ ఏదైనా వస్తే నేను షేర్ చేస్తూ ఉంటానండి. సో ఈరోజు మన కిచెన్లోకి నేను కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. అదేంటనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి అమెజాన్ బేసిక్స్ వెయింగ్ స్కేల్ అనమాట. సో చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉందండి. చాలా ఈజీగా ఉంది మనం యూస్ చేసేదానికి కూడా. సో ఆ కిచెన్ వెయిట్ ఎంత ఉంది లేదా ఎలా మెజర్ చేసుకోవాలి, ఎలా ప్రోడక్ట్ ఉంది అనేది మీకు ఈరోజు చూపిస్తాను. చూడండి, ఇది బ్రాండ్ వచ్చేసి అమెజాన్ బేసిక్స్ అనమాట. సో మన అమెజాన్ వాళ్ళదే. సో నేను అమెజాన్లోనే ఆర్డర్ ఇచ్చి తీసుకున్నాను ఇది. సో వేయింగ్ స్కేల్ అనమాట. సో మనం ఇంట్లో ఏదైనా మెజర్ చేయాలి అంటే వెంటనే ఎంత వెయిట్ ఉంది అనేది మనకు టక్కున ఐడియా రాదనమాట. సో దానికోసం మనం ఎక్కడైనా వెళ్ళి మెజర్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు ఇంట్లోనే ఒక చిన్న వేయింగ్ స్కేల్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది కదా. సో దానికోసం నేను ఆర్డర్ ఇచ్చాను ఇది. సో ఇక్కడైతే మీకు ప్రోడక్ట్ ఎలా ఉంది అనేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ దాంట్లోని మాన్యువల్ కూడా ఇంక్లూడ్ చేశారు. చూడండి, ఇట్లా ఒక బాక్స్లో పెట్టి మనకు ర్యాప్ చేసి అయితే ఇచ్చారు. ఇది అమెజాన్ బేసిక్స్ కిచెన్ వేయింగ్ స్కేల్ అనమాట. ఇది చాలా ఈజీగా ఉంది, చాలా కంఫర్ట్గా కూడా ఉంది. అలాగే సో దీనికి కీస్ కూడా ఇచ్చారనమాట. అంటే టచ్ లాగా ఉంటుంది, పుష్ బటన్స్. సో ఒకటి వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి మోడ్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి టార్ అని ఉంటుంది అనమాట. సో ఈ 3 బటన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇది పైన వచ్చేసి MT900 అని అయితే నెంబర్ అయితే ఇచ్చారనమాట. సో మనం వెనకాల కూడా చూస్తే అమెజాన్ బేసిక్స్ కిచెన్ వేయింగ్ స్కేల్ అని ఇచ్చారు. సో మనకు ఎలాంటి బ్యాటరీస్ యూస్ చేయాలి, అలాగే ఎంత వెయిట్ వరకు యూస్ చేసుకోవచ్చు అనేది కూడా ఇండికేషన్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడైతే మనం తీసేసి 2 బ్యాటరీస్ అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మనం నార్మల్ ఇంట్లో బ్యాటరీస్ ఏమైనా ఉంటే కూడా బ్యాటరీస్ వేసుకోవాలి. అవైతే 2 బ్యాటరీస్ చేసుకోవాలి. సో ఈ ప్రోడక్ట్ అయితే వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా అనమాట, ఇండియా ప్రోడక్ట్. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఎంత కెపాసిటీ ఉంది అనేది, అలాగే ఎలా మెజర్ చేసుకోవాలి అనేసి కూడా ఇంక్లూడ్ చేశారనమాట. సో ఫస్ట్ మనం ఈ యూజర్ మాన్యువల్ చూసాము అంటే మనకి ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఎలా ఆపరేట్ చేయాలి, సో స్విచ్ బటన్స్ ఏంటి, జీరో ఫంక్షన్ అంటే ఏంటి, అలాగే వారంటీ ఏంటి, అలాగే ఇంపార్టెంట్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఇచ్చారనమాట. సో మనం టూ మచ్గా వెయిట్ మెజర్ చేయొచ్చా లేదా, టూ మచ్గా వెయిట్ మెజర్ పెడితే ఏమైపోతుంది, సో అలాగే స్టార్ట్ చేసేటప్పుడు బ్యాటరీస్ ఇంక్లూడ్ చేశాక ఏం చేయాలి, సో ఇది దీనివల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, ఎలా మెజర్ చేసి ఏదైనా ప్రాబ్లం వస్తుందా, అలాగే LCD డిస్ప్లే ఉంటుందన్నమాట. సో మనకు పవర్ బటన్ కూడా ఉంటుంది, అలాగే బ్యాటరీస్ ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి అనేసి ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి యాంటీ స్కిడ్ ప్యాడ్స్ అనమాట. కింద కూడా మనకు ఇవి ఇచ్చారు. సో అది స్కిడ్ అవ్వదనమాట. ఒక బేస్లో పెట్టాము అంటే అలానే ఉండిపోతుంది. సో అలాగే మనం ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూసారు అంటే ఇక్కడ చూపిస్తారు MT900 అనేది ఉంటుందన్నమాట. సో అలాగే మనకు వచ్చేసి యూనిట్స్ వచ్చేసి ఔన్స్లో ఇస్తారు, అలాగే ఆటో ఆఫ్ ఉంటుందన్నమాట. సో అలాగే ఎట్లా ఆపరేట్ చేయాలి అనేసి కూడా మనకు యూజర్ మాన్యువల్ అయితే క్లియర్గా ఇంక్లూడ్ చేశారు. సో ఇప్పుడైతే నేను వారంటీ ఎంత ఉంది, 6 మంత్స్ ఏమో ఇచ్చారండి ఇది వారంటీ. తర్వాత మనం చెక్ చేయించుకోవాలి. సో వారంటీ కార్డులో అయితే మనకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. సో ఇవన్నీ చూసుకోవాలి మనము. సో చూసుకున్న తర్వాత ఒకసారి మనం బేస్ పెట్టి ఈజీగా మెజర్ చేసుకోవచ్చు. సో దాని మీద ఇప్పుడు మనము కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎంత వెయిట్ వరకు మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 10,000 గ్రామ్స్ వరకు మెజర్ చేసుకోవచ్చు అని ఇచ్చారనమాట. దీని వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 265 గ్రామ్స్ ఉంటుంది. డైమెన్షన్స్ కూడా ఇచ్చారు మనకి. సో ఎంత విడ్త్ ఉంటుంది, ఎంత లెంత్ ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. సో ఆన్ ఆఫ్ బటన్ ఈజీగా ఉందన్నమాట. గ్రామ్స్లో మెజర్ చేసుకోవచ్చు, అలాగే ఔన్స్లో కూడా మెజర్ చేసుకోవచ్చు. 2 ఇండికేషన్స్ ఉంటుంది. సో మోడ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే జీరోకి రావాలి అంటే మనం క్లిక్ చేసామంటే, పుష్ చేసామంటే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, మనకు ఆన్ ఆఫ్ బటన్తో చేంజ్ చేసుకోవచ్చు. ఒకటి గ్రామ్స్లో పెట్టుకోవచ్చు, ఒకటి ఔన్స్లో కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే జీరో వచ్చింది కదా. సో మనము ఇది చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో తర్వాత ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నది ఏదైనా మెజర్ చేసుకోవాలి అనుకుంటే ఈజీగా మెజర్ చేసేసుకోవచ్చు. సో ఒకసారి జీరో అనేది ప్రెస్ చేసేసాక, సో నేను జస్ట్ ఇంట్లో ఉన్న ఒక ఐటెంని పెట్టేసి మీకు చూపిస్తున్నాను సరిగా మెజర్ చేస్తుందా లేదా అనేసి. సో ఇక్కడ చూడండి, మిక్స్చర్ బాక్స్ పెట్టాను. ఆల్మోస్ట్ ఇది 250 గ్రామ్స్ ఆర్ 270 గ్రామ్స్ అనేది. సో అది మెజర్ చేస్తే కరెక్ట్గా మనకు 271 గ్రామ్స్ అనేది అయితే చూపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్. కేక్స్ వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. పిండిని కూడా ఈజీగా మెజర్ చేసుకొని కేక్స్ అన్ని రెడీ చేసుకోవచ్చు. అలాగే మనము పికిల్స్ కూడా పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటప్పుడు చింతపండు, కారం పొడి అలాంటివి కూడా ఈజీగా మెజర్ చేసుకోవచ్చు.
సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మీకు ప్రోడక్ట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.